గురువులకు, రంజిత్ సార్కి, రజనీకర్ సార్కి, ఈ టిహెచ్హెచ్ హెల్పింగ్ హ్యాండ్ ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడంకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలండి. అలాగే నా డౌన్ లైన్స్కి, నా అప్ లైన్ ప్రతి ఒక్కరికండి, ఈ జూమ్ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలండి. ఇంతే అండి, నా టెస్టిమోనీ ఏం లేదు. టాపిక్ వచ్చేసి జాయింట్ పెయిన్స్కి నేను చెప్తున్నానండి. ఏమేమి సజెషన్స్ మనం ఏమేమి వాళ్ళకి ఇవ్వాలో వాటి గురించి చెప్తానండి. జాయింట్ పెయిన్స్ గురించి కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ జాయింట్ పెయిన్స్ అంటే ఏంటి? అసలు ఈ జాయింట్ పెయిన్స్ని ఆర్థరైటిక్స్ అని కూడా అంటారండి. ఆ పెయిన్స్ని మనకి 2 లేదా అంతకంటే ఎక్కువ వెముకలు అనేది కలిసి ఉంటే దాన్ని జాయింట్ అంటారండి. ఆ జాయింట్ దగ్గర పెయిన్ ఇట్లా ఒకదానికొకటి తాకడం వల్ల మనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ ఎక్కువగా ఉంటే ఆ పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళను ఆర్థరైటిస్ సమస్య ఉన్న వాళ్ళు అని అంటారు. ఇది ఎక్కువ వచ్చి లేడీస్కే ఉంటుందండి. జెంట్స్ కంటే లేడీస్కే ఎక్కువ పెయిన్ ఉంటుంది. కీళ్ళ నొప్పులు కూడా లేడీస్కే ఎక్కువ వస్తూ ఉంటాయి. మన WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇండియాలో ప్రతి 6 ఒక్కరికి కంపల్సరీ ఇది ఉందండి, ఈ సమస్య ఉంది. వీటి కోసం మనం కాల్షియం, గ్లూకోజన్, నూనె, ఫ్లాక్సైల్, కొల్లాజన్ సప్లిమెంట్స్ మనం వాళ్ళకి సజెషన్ చేస్తామండి. ఫస్ట్ మనం కాల్షియం గురించి తెలుసుకుందాం. కాల్షియం అనేది ఇది సముద్ర ఆల్చిప్ప యొక్క డిప్ప నుండి తయారు చేస్తామండి, మనకు లభిస్తుంది. మన బాడీకి, హ్యూమన్ బాడీకి కాల్షియం వచ్చేసి 1000 mg అవసరం అవుతుంది. కానీ మనం అంత అసలు తీసుకుంటానే లేము. జస్ట్ 500 mg అట్లా మనం డైలీ తీసుకుంటాం. కాల్షియం మెయిన్ ఎక్కువ వచ్చేసి పాల నుండి లభిస్తుందండి మనకు. మనం తీసుకునే కాల్షియం డైరెక్ట్ 99% బోన్స్కే వెళ్ళిపోతుంది. కానీ మనకి హార్ట్ పని చేయడానికి కూడా 1% కాల్షియం కావాలి. మనం తీసుకునేదే తక్కువ, ఇది డైరెక్ట్ బోన్లకే వెళ్ళిపోతే మనకి హార్ట్ పని చేయడానికి కూడా 1% కాల్షియం రావాలి. కాబట్టి మనం ఇంకా బయట నుంచి సప్లిమెంట్స్ వాడుతున్నాం. మన ఇందులోనైనా లేకపోతే బయట డాక్టర్ దగ్గరనో బయట ఏ విధంగానైనా వాడుతున్నాం. కానీ కాల్షియం వేటి నుంచి ఎక్కువ వస్తుంది అంటే పాలు, ఎగ్స్, ఆకుకూరలు అంత వాటి నుంచి కాల్షియం ఎక్కువ వస్తుంది. మనం అవి తీసుకునుడే లేదు చాలా మంది. సరే లీడర్స్, మీ గురించి కాదు, బయట ఉన్న వాళ్ళ గురించి అంత తినే టైం కూడా ఎవరికి ఉండట్లేదు. అన్ని కల్తీ అయిపోతున్నాయి, పాలు కూడా కల్తీ పాలు అవుతున్నాయి. కాబట్టి మన వేస్టేజ్ వాళ్ళు సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్ మనకు తీసుకురావడం జరిగింది. ఆ కాల్షియం సప్లిమెంట్స్ ఏంటంటే ఇందులో మన సప్లిమెంట్స్ దాంట్లో విటమిన్ డి కూడా ఉంటుందండి. మన ఎముకలు అంటే మన బోన్స్ కాల్షియంని దహించడానికి విటమిన్ డి అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ విటమిన్ D3 అనేది మనకి ఎట్లా వస్తుంది అంటే సూర్యరశ్మి ఎర్లీ మార్నింగ్ 6 o'clock సూర్యరశ్మి నుండి మనకి అబ్జర్ప్షన్ అవుతుంది. కాకపోతే మన పరిస్థితులను బట్టి మనం దాదాపు ఎవరికి అది టైం కుదురతలేదు, ఎవరో వీలైన వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు. ఈ సూర్యరశ్మి తగలకపోవడం వల్ల కూడా మనకు విటమిన్ D3 లోపం అనేది వస్తుంది. దీనివల్ల ఏంటంటే కండరాలు వీక్ అవ్వడం, బాడీ పెయిన్స్ ఇట్లా అనేది జరుగుతుందండి. అదే మనం ఈ కాల్షియం సప్లిమెంట్స్ వాడడం వల్ల మన మజిల్స్ ఫిట్గా ఉంటాయి. మనకి టీత్ ప్రాబ్లం ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయండి. మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే హార్ట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా ఉంటాయి. ఇవి యూజెస్ అండి. ప్రతి ఒక్కరికి 1000 mg కాల్షియం యూజ్ అవుతుంది. అలాగే ప్రెగ్నెంట్కి సంబంధించిన లేడీస్, పాలిచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆ తల్లులకు కూడా ఇంకెక్కువ 1300 mg యూజ్ అవుతుందండి. మనకి రోజు కాల్షియం టాబ్లెట్స్ రోజు 2 సప్లిమెంట్స్ 2 వేసుకోవచ్చు అండి. ఇవి నైట్ అసలే వేసుకోవద్దు.
ఎందుకంటే డైలీ మార్నింగ్ అయినా డే టైంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ నైట్ వేసుకోవద్దు. కాల్షియం ఉండి ఐరన్ వేసుకునే వాళ్ళు ఆ 2 క్యాప్సూల్స్ మధ్యలో కనీసం ఒక 4 అవర్స్ గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. మనకు ఇది మార్కెట్‌లో మన స్టోర్‌లోకొచ్చేసి ఎంఆర్‌పీ రేటు 270 పడతదండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 230. పీవీస్ వచ్చేసి 7 పీవీస్ అండి. నెక్స్ట్ కొల్లాజన్ అండి. ఇది ఒకటి మనకి మెయిన్ ప్రోటీన్. మన బోన్స్‌కి సంబంధించింది మెయిన్ ప్రోటీన్. ఇది మనం శరీరం బలంగా ఉండడానికి యూజ్ అయితది. మనం చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుంచి. ఇది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాగా యూజ్ చేస్తారండి కొల్లాజన్. ఎందుకంటే వాళ్ళు మన ఎగ్జాంపుల్ హీరోస్ అయినా, హీరోయిన్స్ అయినా మనం చిన్నప్పటి నుంచి చూస్తా ఉంటాం. వాళ్ళు అట్లనే ఉంటారు. కానీ మనమైతే పెరుగుతా ఉంటది ఏజ్ కొంచెం వేరే వస్తా ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా ఈ కొల్లాజన్ మనకి యూజ్ అయితదండి. మన వెస్టేజ్‌లో కొల్లాజన్ బెనిఫిట్స్ ఏందంటే ఇది రోజ్ షిప్డ్ అండ్ విటమిన్ సి తోని తయారైతదండి. ఈ కొల్లాజన్ మన బాడీలోని కణజాలం మెరుగుపరచడానికి యూజ్ అయితది. అలాగే కీళ్ళు అంటే వెముకలు ఆరోగ్యంగా ఉండడానికి యూజ్ అయితది. మనకి మంట అప్పుడప్పుడు మనం తినగానే మనకి లోపట సడన్‌గా అల్సర్ లెక్క కొంచెం మంట వస్తా ఉంటది. దాన్ని తగ్గించడంలో యూజ్ అయితది. కీళ్ళు వంగే గుణంను మెరుగుపరుస్తదండి. చాలా మంది కొంచెం 50 అబోవ్ కాంగానే వాళ్ళకి వంగిపోతా ఉంటారు. ఆటోమేటిక్‌గా వాళ్ళకే తెలవకుండా వాళ్ళ బోన్స్ అనేది కొంచెం వంగిపోతా ఉంటాయి. అలా రాకుండా మన కొల్లాజన్ యూజ్ అయితదండి. మనం ఇది వాడుతా ఉంటే ఒక 2 మంత్స్ వాడంగానే ఆటోమేటిక్‌గా మనకదే అలవాటయిపోతా ఉంటది. అంటే మనం ఏసుకోకుండా మన బాడీ చేస్తా ఉంటది. అది చేసే పని చేస్తానే ఉంటది. ఇంకొకటి కండరాలు ఆరోగ్యంగా గూడా ఉంచుతదండి ఈ కొల్లాజన్. ఇది ఎట్లా అంటే ప్యాకెట్ 100 మిల్లీ లీటర్ వాటర్‌లో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగాలండి. ఒకవేళ ఇది మనకు తక్కువగా ఉంటే మన బాడీ వెంటనే పొడి బారడం అంటారు గదా! అట్లా అవుతుంది. దీనిది ఎంఆర్‌పీ ప్రైస్ వచ్చేసి 700. డీపీ ప్రైస్ వచ్చేసి 600. మనకు పీవీస్ 20 పీవీస్ ఉంటాయండి. నెక్స్ట్ నూనె. ఇది మెయిన్ అని చెప్పొచ్చు నూనె. ప్రతి ఒక్కరు ఎవరైనా వాడొచ్చండి. నేను చెప్పే సప్లిమెంట్స్ వ్యాధి వచ్చిన వాళ్ళు గాకుండా, వ్యాధి రాకుండా ఉండడానికి గూడా మన ఈ హెల్త్ సప్లిమెంట్స్ వాడొచ్చు. నూనె అనేది పేర్లోనే ఉందండి. నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. అంటే ఏం ఆపరేషన్ లేకుండా, ఏం ఇంజెక్షన్ లేకుండా తగ్గించే గుణం అనేది నూనె క్యాప్సూల్స్‌కి ఉంటాయండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో 150 కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయండి. ఇది శ్వాసకోశ సమస్యలు అంటే ఇట్లా మనం శ్వాస పీల్చుకున్నప్పుడు కొందరికి ఇబ్బంది అయితా ఉంటది. సరిగ్గా రాదు. పీల్చుకోలేకపోతారు. వాళ్ళు చలికాలం అయితే ఇంకా ఇబ్బంది పడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మెయిన్‌గా యూజ్ అయితది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి గూడా షుగర్ కంట్రోల్ చేస్తదండి. మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గిస్తా ఉంటది. జుట్టు రాలడంని, క్యాన్సరు. నూనెలో విటమిన్ ఇ కూడా ఉంటదండి. తెల్ల రక్త కణాలను పెంచుతుంది. అంటే మనకి ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి యూజ్ అయితదండి. మెయిన్ డెంగ్యూ వచ్చినప్పుడు మనకి ప్లేట్లెట్స్ తగ్గిపోతా ఉంటాయి. ఆ టైంలో మనం ఎంత చేసినా యూజ్ ఉండదు. కాబట్టి నూనె క్యాప్సూల్స్ వాడితే వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటదండి. నూనె ఇంకా వేరే వాటికి షుగరు, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, అధిక కొలెస్ట్రాల్‌కి, పైల్స్, థైరాయిడ్ ప్రతి ఒక్క దానికి యూజ్ అయితదండి. దీనిని అందుకే సర్వరోగ నివారిణి అని కూడా అంటారు. మన ఈ క్యాప్సూల్‌ని ఏంటంటే తినక ముందు బిఫోర్ ఫుడ్ తీసుకోవాలండి. దీన్ని కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వాడకూడదు. ఎందుకంటే ఇలా పొటాషియం ఎక్కువగా ఉంటది. దానివల్ల స్టోన్స్ వచ్చే ప్రమాదం గూడా ఉంటది. నూనె వచ్చేసి లివర్‌కి గూడా లివర్‌ని ప్రొటెక్షన్ చేసే శక్తి గూడా నూనెకి ఉంటది. మన వెస్టేజ్ వాళ్ళ నూనె లాభం ఏందంటే మనకు దెబ్బ తాకినప్పుడు బ్లడ్ ఆటోమేటిక్‌గా వస్తా ఉంటది. అది ఆగదు.
అదే ఈ క్యాప్సూల్స్ మనం ముందు నుంచి వాడుతూ ఉంటే ఎప్పుడైతే దెబ్బ తగిలుతుందో అక్కడ జస్ట్ ఇట్లా వచ్చి బ్లడ్ అనేది ఆగిపోతూ ఉంటుంది, గడ్డ కడతా ఉంటుంది. ఇలా యూజ్ అవుతుందండి. ఇది ఏంటంటే 5 days వేసుకున్నాక 2 days ఆపాలి అండి. ఇట్లా వేసుకుంటే మన బాడీ ఫిట్గా ఉంటుంది, ఈ క్యాప్సూల్కి అలవాటు అయిపోతూ ఉంటుంది. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 585 అండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 500, పీవీస్ వచ్చేసి 18 అండి. నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్, ఇది అవిసె గింజల నుండి తయారవుతుందండి. ఇది మనకి ఒక క్యాప్సూల్ రూపంలో ఉంటుంది. దీనిలో omega-3, omega-6, omega-9 అనే ఫ్యాటీ కొవ్వు, మంచి కొవ్వు అనేది మనకు లభిస్తుంది. ఇవి చేపల నుండి కూడా లభిస్తాయండి. కాకపోతే అందరూ చేపలు అట్లా అని తినే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది గుండె జబ్బుల ప్రమాదం నుండి కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కీళ్ళలో నొప్పిని కూడా తగ్గించడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే బరువు తగ్గించడంలో యూజ్ అవుతూ ఉంటుంది. ఫ్లాక్స్ ఆయిల్లో విటమిన్ E కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్గా యూజ్ అవుతూ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది. అలాగే రక్తపోటును, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇందులో కొలెస్ట్రాల్ని, అదే అండి, బాడీలో ప్రతి ఒక్కరికి చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఇది మెయిన్గా యూజ్ అవుతుంది. ఇది షుగర్ లెవెల్ని నియంత్రిస్తూ ఉంటుంది, బీపీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. గురక అంటే నిద్రలో చాలా మంది గురక పెడతా ఉంటారు, ఆ గురకను కూడా ఇది తగ్గిస్తూ ఉంటుంది. దీనిలో 400 రకాల జబ్బులను నయం చేసే శక్తి ఉంటుందండి. ఫ్లాక్స్ ఆయిల్లో రక్తనాళాలను శుద్ధి చేస్తూ ఉంటుంది. కంటి చూపుకి కూడా యూజ్ అవుతూ ఉంటుంది, కంటి చూపును మెరుగుపరుస్తూ ఉంటుంది. జీర్ణ సంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ ఎంఆర్పి రేట్ వచ్చేసి 605 ఉంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 515, పీవీస్ 17 పీవీలు అండి. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజమైన్. గ్లూకోజమైన్ గురించి చెప్పాలంటే మనకు చిన్న ఒక మ్యాటర్, కార్డిలేజ్ గురించి చెప్పాలి. ఈ కార్డిలేజ్ ఎక్కడిది అని అనుకుంటే మనకి చాలా మంది మనకి వెన్ను నొప్పి, ఇట్లా ప్రతి ఒక్క పెయిన్, వాళ్ళకి ఏదో ఒక పెయిన్ గురించి బాధపడుతూ ఉంటారు. మెడ నొప్పి అయినా అలా పెయిన్ బాధపడుతూ ఉంటే వాళ్ళ జాయింట్లలో సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. వాళ్ళ జాయింట్లలో ఒక సైనోవెల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందండి. అది తగ్గడం వల్ల ఈ కార్డిలైజ్ అనేది అక్కడ అరుగుతూ ఉంటుంది. అరగడం వల్ల పెయిన్ వస్తుంది. ఈ కార్డిలైజ్ అనేది ప్రతి ఒక్క వెముకల చివర్లలో కార్డిలైజ్ ఉంటుంది. వెముకల చివర్లలో కార్డిలైజ్ ఉంటుంది. ఇది సైనోవెల్ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల ఈ కార్డిలైజ్ అరుగుతుంది. ఈ అరగడం వల్ల మనకు పెయిన్ వస్తుంది. కీళ్ళ నొప్పులైనా సంథింగ్, మెడ నొప్పి, ఎక్కడ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది. మన బాడీలో కార్డిలైజ్ వచ్చేసి 1450 mg ఉండాలండి. ప్రతి ఒక్క బాడీలో అంత ఉండాలి, కానీ అది ఉండట్లేదు. ఈ కార్డిలైజ్ యూజ్ వచ్చేసి మన ఎముకల మధ్యలో గుజ్జును తయారు చేయడానికి యూజ్ అవుతుందండి. ఇది ఎముకలు కదలడానికి కూడా, అంటే మనం కొంచెం నడవడానికి, ఎముకలు మన కీళ్ళు కదలడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది కార్డిలైజ్. యూజెస్ ఏంది అసలు, ఇది గ్లూకోజమైన్ యూజెస్ ఏంది అంటే, మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కండరాలను మంచిగా నడవడానికి, మన పని మనం చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒక న్యాచురల్ కెమికల్ పౌడర్. ఇది జాయింట్స్ ని లూబ్రికేట్ చేయడానికి, అదే కదలడానికి యూజ్ అవుతుంది. జాయింట్స్ లో వచ్చే నొప్పి మరియు వాపును కూడా తగ్గిస్తుందండి. ఇది కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి బెటర్ అని చెప్పవచ్చు. సైనోఫిల్ చెప్పాను కదా, ఆ సైనోఫిల్ లిక్విడ్ అనేది ఉత్పత్తి కావడానికి ఈ గ్లూకోజైన్ ఉపయోగపడుతుందండి. మోకాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు నడిచేటప్పుడు ఇట్లా సౌండ్ వస్తూ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇట్లా వాళ్ళు నడిచేటప్పుడు, అడుగు వేసేటప్పుడు వాళ్ళకు చిన్న చిన్న సౌండ్స్ వస్తూ ఉంటాయి. అట్లా రాకుండా ఈ గ్లూకోజమైన్ వాడితే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి. చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ వాళ్ళు ఏంటంటే ఆపరేషన్స్ అని ఇట్లా సజెషన్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి ఆపరేషన్ చెయ్యకుండా
మన సప్లిమెంట్స్ వాడితే ఒక 6 months రెగ్యులర్గా వాడమని చెప్తే ఆపరేషన్ అనే మాటే ఉండదండి వాళ్ళ దగ్గర. అట్లా కూడా యూజ్ అవుతుంది. 60 years పైబడిన వాళ్ళు, ఈ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇవి కొంచెం తక్కువ చేయాలండి, ఇవి వాడకూడదు. దీని బదులు వాళ్ళకు కొలెస్ట్రాల్ అనేది సజెషన్ చేయాలి. మనకి ఇది వచ్చేసి గ్లూకోసమైన్ వచ్చేసి ఎంఆర్పి రేట్ వచ్చేసి 610 అండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 520. పీవీస్ వచ్చేసి 17 పీవీస్ ఉంటాయండి. ఇలా 2 రకాలు ఉన్నాయండి మనకి. 60 tablets కి ఇది ఇప్పుడు నేను చెప్పింది. 100 tablets కి కూడా ఉంటుంది. ఎంఆర్పి రేట్ వచ్చేసి 950. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 810. పీవీస్ వచ్చేసి 27 అండి. నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ చెప్తాం అనుకున్నాను. రైస్ బ్రౌన్ ఆయిల్, ఇది మెయిన్ ప్రతి ఒక్కరికి అండి, ప్రతి ఒక్కరు వాడాలి. అందరి ఇళ్ళల్లో మనం వాడుకునేదే. కాకపోతే మనం బయట కొంచెం ఇది రేట్ ఎక్కువ అని చెప్పేసి చాలా మంది, నేను ఇది ఫీల్డ్ వర్క్ పోయినా లేకపోతే మామూలుగా మా ఫ్రెండ్స్ కి సజెషన్ చేసినా కానీ అది రేట్ ఎక్కువ ఉన్నదే అని చెప్పేసి అంటా ఉన్నారు. రేట్ ఎక్కువ చూసుకుంటే మన ఆరోగ్యం ఎంత ఖరాబ్ అవుతుందో వాళ్ళకి తెలుస్తలేదండి. మనకు ఆయిల్ ఎక్కువైనా నష్టమే, ఆయిల్ తక్కువైనా నష్టమే. అందుకని చెప్పేసి మన సార్ గౌతమ్ బాలక్ సార్ మన వేస్టేజ్లో రైస్ బ్రాన్ ఆయిల్ అని మన ముందుకు తీసుకొచ్చిల్లండి. ఈ ఆయిల్ ఎట్లా తయారవుతుంది అంటే, బియ్యం పండిస్తాం కదా మనం, వరి పండించినప్పుడు బియ్యం పై పొర నుండి వచ్చే పొట్టులో నుండి మనకి ఈ ఆయిల్ తయారవుతుంది. తౌడు, పై పొట్టు అంటే తౌడు, తౌడు నుంచి మనకి ఈ ఆయిల్ తయారవుతుంది. ఆ తౌడు నుంచి ఈ ఆయిల్ తయారవుతుంది కాబట్టి తౌడు నూనె అని కూడా అంటారు. ఇది ఎక్కువ బయట దేశాల వాళ్ళు ఎక్కువగా మనకి నుంచి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు కానీ మనమే తక్కువ వాడుతున్నాం. మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇది మన కాడ రెడీ అవుతుంది, మన కాడ తయారవుతుంది, మనం వాడతలేము. మన దాన్ని వాళ్ళు ఎక్కువగా చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు. దీనిలో ఏంటంటే మాంసకృతువులు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సుమారు 5 kgల తౌడుని పట్టిస్తే 1 kg ఆయిల్ వస్తుందండి మనకి. ఆ ఆయిల్ని భౌతికంగా అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా వాడుతూ ఉంటారు. మన ఆయిల్ బాటిల్ మీద ఎక్స్ప్రెస్ లోగో సింబల్ ఉన్న ఆయిల్నే మనం ప్రిఫేర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఏంటంటే మంచి పోషకాలు, ఇది ఆరోగ్యం కోసం బాగా యూజ్ అవుతుంది. న్యూట్రిషన్స్ వాళ్ళు కూడా ఈ ఆయిల్స్ని సజెషన్ చేస్తారు అండి. వరల్డ్ WHO వాళ్ళు కూడా ఈ ఆయిల్ మంచిదని మనకి ప్రిఫేర్ చేయడం జరిగింది. బయట దేశం వాళ్ళు ఈ ఆయిల్ని వాడుతున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ని హాట్ ఆయిల్, అంటే మెయిన్ హార్ట్కి సంబంధించిందని కూడా వాళ్ళు సర్టిఫికేట్ చేయడం జరిగింది. ఈ ఆయిల్ని మనం 232 సెంటిగ్రేడ్స్ దగ్గర కూడా వేడి చేసి కూడా వాడుకోవచ్చు. అదే మన బయట తీసుకొచ్చే ఆయిల్ని జస్ట్ ఒకసారి వాడుకున్న తర్వాత మళ్ళీ వాడదామంటే అది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, దానిలో నుంచి పొగలు వస్తూ ఉంటాయి, కొంచెం జిగటగా అంటే జిడ్డుగా ఉంటుంది. అదే మన ఆయిల్ దగ్గరికి వస్తే నువ్వు ఎన్నిసార్లు అన్నా వాడు, పొగ రాదు, జిడ్డుగా ఉండదు, ఇట్లా ఉంటుందండి మన ఆయిల్. అంటే మన వేస్టేజ్కి సంబంధించిన ఆయిల్. బయట ఆయిల్ మనం 2 స్పూన్లు యూజ్ చేసుకుంటే ఇది హాఫే, అందులో హాఫ్. అందుకే ఇది మనకి 15% తక్కువగా యూజ్ అవుతుందండి. దీని ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తూ ఉంటుంది. అలాగే జుట్టు పెరగడానికి, క్యాన్సర్ రాకుండా చేస్తుంది, చుండ్రును కూడా నివారిస్తుందండి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, కంటి చూపును కూడా మనకి మెయిన్ కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. విటమిన్ E కూడా ఈ ఆయిల్లో ఉంటుందండి. శరీరంలో కొవ్వును తగ్గిస్తూ ఉంటుంది, బరువును కూడా నియంత్రిస్తూ ఉంటుందండి. మనకి ఈ ఆయిల్ వచ్చేసి ఎంఆర్పి రేటు 460, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 395, పీవీస్ వచ్చేసి 9 పీవీలు అండి. ఇదండి మనం సజెషన్ చేసే, ఫస్ట్ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇవన్నీ సజెషన్ చేయాలండి. ఓకే సార్. నేను ఇంకొక చిన్న, ఇవన్నీ ప్రజెంట్ నేను ఇందులోకి వచ్చినాక 4 months అవుతుంది సార్ నేను జాయిన్ అయ్యి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తమ్మకి ఆమెకు చాలా మోకాల నొప్పులతోని బాధపడతా ఉన్నదని చెప్పేసి నేను ఇలా జాయిన్ కాగానే ఫస్ట్ మంత్ హెల్త్ సప్లిమెంట్స్ తీసుకున్నానండి ఆమెకు. ఇది నూనె అయినా కాల్షియం అయినా ఇవన్నీ ఆమెకు తీసుకున్నా. ఆమెకు ఓకే అయిన తర్వాతనే నెక్స్ట్ సెకండ్ మంత్ నుంచి ఇలా చేస్తూ వెళ్తున్నా. ఆమెకి అంతకుముందు కాళ్ళు అట్లా సురుకుమని పొడుస్తా ఉన్నాయని చెప్పి బాధపడేది. ఇవి వాడిన తర్వాత అసలు నాకేం లేదు, ఓకే బాగానే ఉన్నదని చెప్పి ఇప్పటికి కూడా కంటిన్యూ చేస్తుంది. అలాగే నా ఓన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను కాల్షియం వాడతానండి. ఇందులో ఫ్లాక్స్ ఆయిల్, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేస్తా ఉన్నా. ఇవి రెండు మెయిన్ నేను నా సొంతంగా నేను వాడుతున్నాను. కాల్షియం ఏంటంటే మా పాపకి నేను ఫీడింగ్ ఇవ్వడం వల్ల నాకు కాళ్ళు తిమ్మిర్లు బాగా వస్తూ ఉంటాయి. అంతకుముందు బాగా వచ్చేదండి. కాల్షియం వాడుతుంటే నాకు అట్లాంటి పెయిన్స్ ఏం లేవు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను. ఫ్లాక్స్ ఆయిల్ కూడా కొంచెం జుట్టుకి ఓకే, నాకు పొట్టొచ్చే ఉండేదండి, ఇప్పుడు క్లియర్ అయింది. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. అలాగే లీడర్స్ ప్రతి ఒక్కటి మనం వాడి దాని యూజ్ అనేది బయట వాళ్ళకి చెప్తేనే వాళ్ళు వింటారండి. అలా కాకుండా మనకి ఏది తెలియకుండా అదేదో మన లీడర్స్ చెప్పిల్లని లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిల్లని బయట చెప్తే వాళ్ళకి రిటర్న్ వాళ్ళు మనకి ఏంటంటే క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఇది ఎట్లుంటది, ఇది నువ్వు వాడినవా, లేకపోతే దీని యూజ్ ఏంటి అని అడిగినప్పుడు మనం ఏం చెప్పలేం. కాబట్టి మనం వాడుకున్నాక మన ఎక్స్పీరియన్స్ ని వాళ్ళతో షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఓకే నాకు ఇది కావాలి అనేసి అలా కూడా మన దాంట్లో జాయిన్ అవుతారా అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మెయిన్ మా మెంటర్ ద గ్రేట్ రజిత మేడంకి థ్యాంక్ యూ చెప్పాలండి. ఎందుకంటే మేడం నేను చెప్పగలనా మేడం, నేను 12% అయిపోయినా అంతే కదా మేడం, నేను ఏ లెవెల్లో లేను కదా మేడం అని చెప్పి అడిగితే ఏం కాదురా నువ్వు ఫస్ట్ చెప్పు, అలా చెప్తేనే నీకు తెలుస్తుంది, నాలెడ్జ్ అనేది వస్తుంది, భయపడక అని చెప్పేసి నన్ను ఇంత ముందుకు తీసుకొచ్చిన రజిత మేడంకి థ్యాంక్ యూ మేడం. అలాగే రంజిత్ సార్కి, రజనీకర్ సార్కి, ప్రతి ఒక్కరికి, ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడంకి, ఈ జూమ్ మీటింగ్ కండక్ట్ వాళ్ళు మన కోసం ఇంత కష్టపడి జూమ్ మీటింగ్ రన్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ లీడర్స్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఏదైనా తెలియకుండా నాకు చెప్పండి లీడర్స్. నేను ఓకే ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ ఇలాంటి సెషన్స్ ఇవ్వడానికి రెడీ అవుతాను లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా సార్? మా డ్రీమ్ వచ్చేసి ఏ లెవెల్లోకైనా కానీ, ఏ లెవెల్ ఉన్న నుంచి అయినా నేను ఒక కార్ అనేది మా హస్బెండ్ గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నా. కొంచెం నేను ఎక్కువనే పెట్టుకుంటా సార్. నేను 1 lakh తీసుకోవాలని అనుకుంటున్నా. దానికోసం ఎంత కష్టమైనా చేస్తాను. మీరు అనుకోవచ్చు 1 lakh ఏంటి అని, కానీ నేను ఎక్కువ పెట్టుకుంటేనే నా అంత కష్టం కనీసం మధ్యలో వరకు అయినా పోయి మళ్ళీ ఇంకా ట్రై చేస్తూ ఉంటా. అట్లా నా డ్రీమ్ వచ్చేసి 1 lakh 1 car సార్. అలాగే నాకు కింద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ గోల్స్ రీచ్ కావడానికి కూడా నేను వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంటా. నాకు ఏ చిన్న డౌట్ ఉన్నా మేడంకి కాల్ చేసి మేడం ఇట్లా ఇది పరిస్థితి అంటే మేడం కూడా ఎనీ టైం నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తా, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మౌనిక గారు ఆల్ ద వెరీ బెస్ట్. మంచి నాలెడ్జ్ ఇచ్చారు జాయింట్స్ అండ్ బోన్స్ గురించి. అండ్ మీరు తక్కువ టైంలోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేశారు. ఎందుకంటే మీరు చాలా జస్ట్ 4 months లోనే మీరు సిఎన్టీ తీసుకోవడం నిజంగా గొప్ప విషయమే. సో ఇలా కంటిన్యూ చేయండి మేడం, నాలెడ్జ్ నేర్చుకోండి. అండ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా కొత్త వాళ్ళని, ఫ్రెష్ వాయిస్ ని 100% ఎంకరేజ్ చేస్తుంది. సో దానికోసం ఇది రన్ చేస్తున్నాం. మీరు ఇంకా మంచి సెషన్స్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ టీ టైమ్ సెషన్స్ లో కూడా మీ యొక్క నాలెడ్జ్ ఎక్కువ మంది షేర్ చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 340+ మెంబర్స్ ఉన్నారు. మేడం మనకు మంచి నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది, మౌనిక గారు. సో రెగ్యులర్ గా మనం అటెండ్ అవ్వడం ద్వారా, మన టీంని అటెండ్ చేయించడం ద్వారా ఇలాంటి నాలెడ్జ్ తీసుకోవచ్చు. మేడం జస్ట్ 12% లోనే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. యాక్చువల్గా మంచి లీడర్స్ కూడా ఇప్పుడే ఆలోచిస్తుంటారు నేను ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనా లేదా అని. బట్ ఒక మాటతోనే ఆ మేడం ఇనిషియేట్ తీసుకుని ఇవాళ సెషన్ చేశారు. ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుందండి, అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా నాలెడ్జ్ ఇవ్వడానికి ముందుకు రండి, నాలెడ్జ్ని తెలుసుకోండి. అండ్ అదే విధంగా మీ టీం కూడా నాలెడ్జ్ ఇచ్చేలాగా మీరందరూ ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సో
కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి సర్వీస్ మోటోతో ముందుకెళ్తూ ఎంతో మందికి ఇవాళ సపోర్ట్ చేస్తున్నాం. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్స్ అనేవి కండక్ట్ చేస్తూ అన్లిమిటెడ్ నాలెడ్జ్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో కాబట్టి ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వాలి, ఎంతో మంది సక్సెస్ అవ్వాలి సిస్టమ్ లో అని చెప్పి సోషల్ మీడియా ద్వారా మనం రావడం జరిగింది. సో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCDTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. అండ్ ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి. మీ లోడ్ తగ్గించుకోండి. మంచి లీడర్షిప్ ని, మంచి నాలెడ్జ్ ని కూడా మీరు అందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ మన యొక్క విజన్ 31 డిసెంబర్ 2025కి ఒక విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 మెంబర్స్ స్టార్ అచీవర్స్, దాంతో పాటుగా 10 మంది VMCM, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలనే ఎక్స్ట్రాడినరీ గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీ టీమ్ ను కూడా పార్టిసిపేట్ చేయిస్తూ మీరందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. వన్స్ అగైన్ మౌనిక గారు, థ్యాంక్ యూ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఒక మంచి సెషన్ ఇచ్చారు. ఎస్పెషల్లీ 12% తో తీసుకోవడం గ్రేట్ థింగ్ అండి. సో డెఫినెట్లీ ఒక నెంబర్ ఆఫ్ సెషన్స్ ప్లాన్ చేయండి. రాబోయే రోజుల్లో 100% 5 lakhs తీసుకుంటూ మంచి హెల్ప్ చేస్తూ సొసైటీకి మంచి పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ అండి. చూడండి 12% కూడా ఎంత హెల్ప్ చేసి ముందుకు వచ్చారు. రజిత మేడం గారికి అప్లైన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్స్ చేస్తూ ఇంకా మంచి వెళ్ళాలి. సో నేను ఏలూరు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు రాజమండ్రి నియర్ బై ఉన్నాం. సో డెఫినెట్ ఇక్కడ కూడా ప్రమోట్ చేసుకుని ట్రై చేసుకోండి. సమయాన్ని ఎట్లా చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సురేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఉమాశంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. గుడ్ మార్నింగ్ రంజిత్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ మౌనిక మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు చెప్పిన మంచి కాల్షియం ప్రొడక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. మీరు చెప్పే విధానం బాగుంది. అలాగే కాల్షియం జాయింట్ పెయిన్స్ ఎక్కువ లేడీస్ లో వస్తాయి అన్నారు. దీని గురించి ప్రొడక్ట్ బాగా మీరు తెలుసుకొని చెప్పారు. అలాగే నోనీ గురించి కూడా చెప్పారు మేడం. మీరు ప్రతి పాయింట్ కూడా కనెక్ట్ అయింది. మేము బాగా నేర్చుకున్నాం ఇది. అలాగే ఇంకా మరిన్ని మంచి ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఇస్తారని, అలాగే మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే మైసెల్ఫ్ గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మైసెల్ఫ్ T సురేష్ అండి. మాది యలమంచిలి. నేను ప్రజెంట్ 8% లో ఉన్నాను. ఈ మంత్ ఎండింగ్ కల్లా బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలని దృఢ సంకల్పంతో వర్క్ చేస్తున్నాను సార్. అలాగే నేను తుని మలగా రాంబాబు సార్ టీంలో వర్క్ చేస్తున్నాను సార్. ఈ ఎండింగ్ కల్లా 1 lakh 1 car రీచ్ అవ్వాలని చాలా దృఢ సంకల్పంతో వర్క్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రమేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ మౌనిక మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం చాలా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎక్స్ట్రాడినరీగా చెప్పాను మేడం. మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అనేది 100% మాకు మంచిగా కనెక్ట్ అయింది మేడం. ఇదే విధంగా మంచి సెషన్స్ ఇచ్చి మంచిగా ముందుకు వచ్చి ఇంకా మంచి సెషన్స్ ఇవ్వాలి, మాకు మంచి నాలెడ్జ్ తీసుకోవాలని 100% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీరు గ్రేట్ లీడర్ రజిత మేడం మండలిలో ఉన్నందుకు చాలా గర్వించాలి మేడం. మేడంను చూస్తే మనం ఇన్స్పైర్ అయ్యి ముందుకు పోవడానికి 100% ఆమె చాలా మంచి కోఆపరేషన్ చేస్తుంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. అదే విధంగా మీరు చాలా సెషన్స్, ఇట్లాంటి సెషన్స్ 12%, 8% అని కాదు, నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదు మేడం. ఎవరైనా కానీ నాలెడ్జ్ ఉంటే ఎదుటి వాళ్ళకి షేర్ చేయడం మొత్తం చాలా ఎక్స్ట్రాడినరీ మేడం. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది మేడం ప్రోడక్ట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. మై సెల్ఫ్ వచ్చేసి రమేష్ కొయ్యల ఫ్రమ్ గోవర్కని. నేను ఇప్పుడు స్టార్ లెవెల్లో ఉన్నాను. నా టీంని గెలిపిస్తూ నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షార్ట్లీగా
ఈ 3 నెలల్లో 1 lakh ఎర్న్ చేస్తూ కార్ తీయాలని మనస్ఫూర్తి గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్ యూ సార్ ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, సో వీళ్ళెవరు? దేవదాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం సూపర్ గా చెప్పారు మేడం. 12% లో ఉన్న బాగా ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది సూపర్ గా చెప్పారు మేడం. ఫస్ట్ ప్రోడక్ట్ మనం వాడుతుంటే ఏదైనా చెప్పడానికి ధైర్యం వస్తుంది 100%. తర్వాత మీరు 12% లో ఉంది ముందుకు వచ్చి చెప్తున్నారంటే చాలా గ్రేట్ మేడం మీరు. తర్వాత మీరు అనుకున్న గోల్ నెరవేరాలని ఆ దేవుని ప్రార్థిస్తాం మేడం.